మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ను టీమిండియా చిత్తు చేసింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా రెండవ టెస్టులో కూడా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్లో 95 పరుగుల లక్ష్యాన్ని ఆవాలేలగా ఛేదించింది టీమిండియా. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించడమే కాకుండా 2 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా రెండవ టెస్టులో 2 రోజుల పాటు ఆట రద్దయినా కూడా టీమిండియా గెలవడం హిస్టరీ అని చెప్పొచ్చు. రెండవ ఇన్నింగ్స్లో 95 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.2 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులు, గిల్ 6 పరుగులకు అవుట్ అయ్యారు. కానీ జైస్వాల్, విరాట్ కోహ్లీ జట్టును విజయ తీరాలకు చేర్చారు. జైస్వాల్ ఈ మ్యాచ్లో 51 పరుగులతో రాణించాడు. అటు విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చి 29 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇక అంతకుముందు బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 233 పరుగులకే చాప చుట్టేసింది. రెండవ ఇన్నింగ్స్లో 146 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది బంగ్లాదేశ్. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో T20 మ్యాచ్ లాగా ఆడి 285 పరుగులను చేసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది.